నా క్లయింట్స్ నన్ను అడుగుతారు ఏ కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చని. సో అందరికీ ఒక స్మాల్ యాక్టివిటీ ఇస్తాను. మీరు ఎవ్రీడే ఏమేమి బ్రాండ్స్ చూస్తున్నారు, ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నారు, దాని బ్రాండ్స్ మీరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూత్పేస్ట్ వాడుతున్నారు, కోల్గేట్ అని రాయండి. మీరు గమ్ వాడుతున్నారు, పిడ్లైట్ ఇండస్ట్రీస్ అని రాయండి. మీరు 2-వీలర్ 4-వీలర్ వాడతారు, సో హీరో హోండా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మేక్ అ నోట్. మీరు ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళారు, సో హెచ్పిసిఎల్ ఉంది, బీపీసీఎల్ ఉంది, ఐఓసిఎల్ ఉంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే మీరు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్. నేను మీకు చెప్పిన కంపెనీస్ అన్నీ లిస్టెడ్ కంపెనీస్. మోర్ దెన్ 90% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనం ఏం యూస్ చేస్తామో అవన్నీ లిస్టెడ్ కంపెనీస్. అండ్ మీ లిస్టెడ్ కంపెనీస్లో సేఫ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీరే ఒక కస్టమర్. సో మీ కస్టమర్ మీరే అయినప్పుడు యూ ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ రెవెన్యూ టు ద కంపెనీ. రెవెన్యూ పెరిగేటప్పుడు దాని ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. ప్రాఫిట్ పెరిగేటప్పుడు దాని షేర్ వాల్యూ కూడా ఈవెన్చువల్లీ పెరుగుతుంది. సో మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తే అవి సేఫెస్ట్ కంపెనీస్, ఎందుకంటే దాని షేర్ వాల్యూ డెఫినెట్గా పెరుగుతుంది.